ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసు నామంలో మీకు అందరికి శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని మాటలు. నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు ఆయన నీ ఉద్దేశంలో సఫలమగును. సామెతలు 16వ అధ్యాయం 3వ వచనం. మన వ్యక్తిగత జీవితంలో చూసినట్లయితే మన పనుల భారం ఎక్కువ దేవుడిని అడుగుతున్నామా, మన సొంత తెలివి మన సొంత జ్ఞానంతో ముందుకు నడుస్తున్నామా, అది మనలను మనం ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుని పైన ఆధారపడితే అన్నిట్లలో గొప్ప జయం ఇస్తాడు. మన సొంత తెలివితో మన సొంత జ్ఞానంతో ముందుకు నడుస్తున్నట్లయితే మనకి ఏది కూడా ఫలించదు. దేవుని అందు అడిగితే దేవుడు తప్పకుండా తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. అదే రీతే చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపరి భారం మోచుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడు. దేవుని యందు మనం మొరపెట్టి దేవుని మనకు ఏదైనా అవసరత ఉన్నప్పుడు ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా తీరుస్తానంటున్నాడు. మనకు నెమ్మది కలుగజేస్తానంటున్నాడు, మనకు ఆరోగ్యం కలుగజేస్తున్నాడు అంటున్నాడు. మనకు ఏ అవసరతలున్నా తప్పకుండా దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. మనం వ్యక్తిగత జీవితంలో దేవుని యందు పట్టుదల కలిగి ప్రార్థించినట్లయితే అన్నిట్లలో గొప్ప విశ్రాంతిని మనకు కలుగజేస్తాడు. ఏ శ్రమకైనా మనం కృంగిపోకుండా దేవుని యందు పట్టుదల కలిగి ప్రార్థిద్దాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.